థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. ఏది బూటకమో చెప్తే నేను దాని సమాధానం. మీరు చెప్పిన ప్రతిదీ బూటకం అంటే ఎట్లా ఇప్పుడు ఫ్రీ బస్ అనేది బూటకమా? మీరు చెప్పండి. నువ్వు మీరైతే ఒక పార్టీకి సంబంధించింది కాదు. లేదు, ఫ్రీ బస్ అయితే నడుస్తున్నది కదా, నడుస్తుంది. ఇందిరమ్మ ఇల్లు అన్ని ఊళ్ళలో కడుతున్నాం కదా, మీరు చూస్తున్నారు కదా, దాంట్లో ఏం బూటకం ఉన్నది? కరెంటు బిల్లు 200 యూనిట్లకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇస్తున్నాము, అది ఎక్కడ బూటకం ఉన్నది? ఇప్పుడు అమ్మలకు ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న అమ్మకు సన్న బియ్యం ఇస్తున్నాము, తింటున్నాం కదా, ఎక్కడ బూటకం ఉన్నది దాంట్లో? వీళ్ళు బూటకం అని చెప్పేది ఎక్కడంటే గ్యాస్ సిలిండర్ విషయంలో సరిగా చేరట్లేదని వీళ్ళు అంటారు, కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత చెప్పట్లేదు బయటికి జనాలు చాలామంది. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి గొప్పలు చెప్పుకోవడం కాదులే, కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఫస్ట్ నుండి అంతే, చెప్పిన మాట మీద 100% నిలబడుతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 100% నిలబడ్డారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు 100% కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద నిలబడే పార్టీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లకు అలాగే 116 మున్సిపాలిటీలకి ఎలక్షన్స్ అయితే జరగబోతుంది. అన్ని జిల్లాలలో ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది. పార్టీల వారిగా కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, నిజంగా ఎవరికి వారు యమునా తీరన్నట్టుగా తగ్గట్లేరు. ఈరోజు జనగామ జిల్లాకి రావడం జరిగింది. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ అట్ ద సేమ్ టైమ్ స్టేట్ TPCC మెంబర్గా ఉన్నటువంటి డాక్టర్ లఖావత్ లక్ష్మీనారాయణ గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. వాస్తవానికి జనగామ జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, జనగామ జిల్లా వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీరు ఇవ్వబోతున్నారని తెలుసుకుందాం. నమస్తే, బాగున్నారా? నమస్కారం వెంకట్. మేడం గారేమో జనగామ DCC అధ్యక్షురాలుగా, మీరేమో TPCC మెంబర్గా ఈ ప్రచారంలోకి ఎలా వెళ్తున్నారు మీరు? జనగామ జిల్లాకు DCC అధ్యక్షురాలుగా శ్రీమతి లఖావత్ ధన్వంతి గారు, అలాగే PCC మెంబర్గా అంటే నేను స్టేట్ PCC మెంబర్గా నేను, అలాగే ఇప్పుడు మా జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జి కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, అలాగే మాకు 2 ఎంపీలు ఉన్నారు భువనగిరి పార్లమెంటు కిందకి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే కడియం కావ్య గారు వరంగల్ పార్లమెంటుకు, అలాగే మాకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దనసరి సీతక్క గారు, మేమందరం ఒక సమిష్టి కృషితోనే జనగామ జిల్లాలో ఇప్పుడు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి జనగామ పట్టణము, ఒకటి స్టేషన్ గన్పూర్ పట్టణం. ఈ రెండింటి మీద మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, వీటి మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంకా ఓకే, మీరు క్షేత్ర స్థాయిలో వెళ్తున్నారు, ఎట్లా రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది మీకు ప్రజల నుంచి? ఖచ్చితంగా యూజువల్లీ ఏంటంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే స్థానిక సంస్థలు అదే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, అది ఆనవాయితీ, మోస్ట్లీ చూస్తారు ఆనవాయితీ. కానీ ఈసారి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అంటే మనము నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అబద్ధాలు ఏదో ఎగ్జాగరేషన్స్ చెప్పొద్దు. ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాంది ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల కాలంలో ఇవన్నీ రేషన్ కార్డ్స్ మనం ఇచ్చినాం. మహిళలకు ఫ్రీ బస్సు అంటే ఎక్కడికి పోయినా ఇది గాలి మాటలు కాదు కదా, మహిళలకు ఫ్రీ బస్సు అంటే మనకు రోజువారీ ఒక అమ్మ ఒక ఊరు నుండి ఇంకో ఊరికి పోతే 50 రూపాయలు 100 రూపాయలు బస్ కిరాయి అనేది కనిపిస్తుంది, కానీ నెలవారీగా చూసినప్పుడు దాదాపు వాళ్ళకు 2 నుండి 3,000 రూపాయలు మనకు ఇంట్లో ప్రతి అమ్మకు మిగిలించే కార్యక్రమం. గ్యాస్ 500కే సిలిండరు. అంటే ఈ గ్యాస్ డబ్బులు యూజువల్లీ ఏమవుతుందంటే సిలిండర్లు వాళ్ళు కొనుక్కొచ్చిన తర్వాత డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి, అది బయట చెప్పట్లేదు కానీ అది చాలా స్పష్టంగా పోతుంది. 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అవుతుంది. 200 యూనిట్లు అంటే మనకు తెలియదు ఏమైంది వెంకట్, ఇప్పుడు దాదాపు 7 నుండి 8 రూపాయలు పర్ యూనిట్. సో 200-1,600 రూపాయలు మనం ఒక కుటుంబానికి 1,500 నుండి 2,000 రూపాయల వరకు మనం ఒక కుటుంబానికి కరెంటు బిల్లు మీద ఆదా చేస్తున్నామంటే 2,000 రూపాయలు కరెంటు బిల్లు మీద, గ్యాస్ సిలిండర్ మీద 500 రూపాయలు, ఉచిత బస్సు పేరు మీద 2,000 నుండి 3,000 రూపాయలు. అంటే ప్రతి ఒక్క అమ్మకు మనము దాదాపు ఒక 5 నుండి 6,000 రూపాయలు మన అమ్మకు ఇస్తున్నట్టే కదా. అంటే ఇది మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాల్సిన ఏదో ఎగ్జాగరేషన్ కాదు. ఇట్లా ప్రభుత్వ పథకాల గురించి మనం చెప్పుకుంటూ పోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా పేదింటి బిడ్డకు స్పష్టంగా పనిచేస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క అమ్మ, ముఖ్యంగా లేడీసు, మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇన్ని చెప్తున్నారు సార్, మీరు స్ట్రైట్గా మీరు ఈ 30 వార్డులలో స్ట్రైట్గా ఎన్ని కైవసం చేసుకుంటారు సార్? స్ట్రైట్గా మాకు 20 వార్డులు ఇవాళకి కన్ఫర్మ్ అయిపోయినాయి 30లలో.
గెలుస్తారా? 30 కన్ఫర్మ్, 20 కన్ఫర్మ్ అయిపోయినాయి. కన్ఫర్మ్గా గెలుస్తాం. 20 ఎట్లా చెప్తాలన్నమాట? అంటే నేను క్షేత్రంలో తిరుగుతాను. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని మాట్లాడుతాను. సరే, అంటే రిమైనింగ్ 10 మీరు తగ్గ ఓడిపోతారంటే ఫార్ ఉండదు. తగ్గ ఫార్ ఉండదు. అంటే వాడు ప్రత్యర్థి అంటే దేంతో ఉందా? బీజేపీతో ఉందా, బీఆర్ఎస్ తో ఉందా? ఒక్క వార్డులో బీజేపీతోని, 9 వార్డులలో బీఆర్ఎస్ తోని మాకు తగ్గ ఫార్ ఉండదు. సో అది కూడా దాంట్లో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తాం. సార్ ఇప్పుడు 20 కంపల్సరీ గెలుస్తాం అంటున్నారు. అవును. దేని చూసుకొని మాట అంటున్నారు మీరు? క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నారు, ఒక మాట అంటున్నారు. అదేనా ఆన్సర్? అదేనా? దానికి అర్థం కాదు. ఒక్క దానితోనే ఫలితాలు ఎప్పుడు నిర్ణయం జరగదు. యూజువల్లీ ఆనవాయితీ ప్రకారము రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు అనుబంధంగా స్థానిక సంస్థలు గెలుస్తాయి. ఎందుకంటే అభివృద్ధి అనేది అధికార పార్టీతోనే నడుస్తుంది. అదొకటి. వినండి, దయచేసి వినండి. ఒక్క ఫ్యాక్టర్ కాదు, మళ్ళీ ఆ రకంగా మాకు పార్టీ మీద ప్రజలకు సానుభూతి ఉన్నది. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ప్రజాప్రభుత్వానికి సంబంధించిన, ఇంతకుముందు నేను పథకాలు చెప్పాను చూడు, అవి నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు. ఏమి ఇచ్చినా సరే చక్కగా ఇవ్వలేదు. ఇచ్చినా సరే కార్యకర్తలకు అంటే ముఖం చూసి బొట్టు పెట్టే కార్యక్రమం చేశారు. కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు. రేషన్ కార్డును చూసి వాళ్ళ పేదరికాన్ని చూసి ఇస్తాం మేము. సో పథకాలు అనేటివి అట్లా పోతున్నాయి. మాకు ఇంకోటి ఏంటంటే మా నాయకత్వం. ఇక్కడ మా జనగామకు 2 మంత్రులు ఉన్నారు మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్గా. మనకు పొంగులేటి సీనన్న గారు, అలాగే దానిసరి సీతక్క గారు. సో మాకు 2 చాలా టఫ్ ఫైటర్స్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు మాకేంటంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మాకు వీడియో కాన్ఫరెన్స్లో ఉండి డైరెక్షన్లు ఇస్తారు, పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద మహాసముద్రం, అది ఇదని మీరే చెప్పుకుంటారు మీ పార్టీ గురించి. మరి ఈ సముద్రంలో మరి ఎట్లా మీరంతా కలిసిమెలిసే తిరుగుతున్నారా, లేకపోతే అంటే అసమ్మతవాదులు కూడా డెఫినెట్గా ఉంటారు కదా? ఆ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, స్వతంత్రం ఎక్కువ, అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఒక్కరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మేమంతా మళ్ళీ కాంగ్రెస్ సిద్ధాంతమే. ఎవరు ఏది చెప్పినా తమ అభిప్రాయాలు చెప్పుకోవాలి, కానీ నిర్ణయం మాత్రం ఒకటే. అసమ్మతవాదులు ఉన్నారా? అసమ్మతులు లేరా? అభిప్రాయాలు చెప్తారు. అభిప్రాయాలు చెప్పే అవకాశం సామాన్య కార్యకర్త కూడా ఇస్తాం. రెబల్స్ ఎవరైనా నిలబడరా? రెబల్స్ దాదాపు 28 మందిని మేము నిన్న విడ్రా చేయించినాం. 28 మందిని? 28 ఏం చెప్పారు సార్? వాళ్ళకి ఏం హామీలు ఇచ్చారు మీరు? పార్టీ మీద నమ్మకం. అంతేనా? కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం. అరే ఈరోజు మేము 30 మంది కార్యకర్తలలో దాదాపు పార్టీని పట్టుకొని ఉన్న 18 నుండి 20 మంది సీనియర్ మోస్ట్ కార్యకర్తలకు టికెట్ ఇచ్చినాం. మిగతా 10 మంది కూడా వాళ్ళు కూడా కార్యకర్తలే, కానీ కొన్ని మెరిట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెరిట్ ఉంటుంది. మెరిట్ను పట్టేసి కొంతమందికి ఇచ్చినాం. కానీ ముఖ్యంగా సీనియర్ మోస్ట్ కార్యకర్తలకు మేము ఈరోజు టికెట్లు ఇవ్వడం జరిగింది. దాని అర్థమైంది అంటే పార్టీకి పని చేస్తే కార్యకర్తకు గౌరవం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నమ్మకం కల్పిస్తుంది. 28 అంటే ఇంకా ఉన్నారా ఏంది? రెబల్స్ ఉన్నారా? ఒకరిద్దరు ఉన్నారు, కానీ వాళ్ళకు అంటే పోస్ట్ ఇక విత్డ్రాల్స్ అయిపోయిన తర్వాత కూడా కొంత ఫోన్ కాల్ మేము ట్రేస్ చేయలేకపోయినాం. కొంత వాళ్ళు కూడా మళ్ళీ ఈరోజు మాట్లాడారు, మేము పార్టీకే సపోర్ట్ చేస్తాము, మేము మా గురించి ప్రచారం చేసుకోమని చెప్పేసి వాళ్ళు ఈరోజు వచ్చేసి మరి డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి గారి ముందు, మా అన్న ప్రతాపన్న ముందు, మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు పాయం వెంకటేశ్వర గారి ముందు వచ్చేసి చెప్పేసి, సార్ మేము కాంగ్రెస్ పార్టీకి మేము పాత కార్యకర్తలాగా బరాబర్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు మేము సేవ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు అంతా క్లియరా? 99%. 99 అంటే 1% ఉంది. ఇప్పుడు ఏదైనా 100 అని చెప్పేసి చెప్పుకుంటే అది కొంత అంటే రాజకీయంలో అన్ని మనం అనుకున్నట్టు కొన్నిసార్లు జరగవు. ఆ ఒక్కటి కూడా 1-2 రోజులు క్లియర్ చేస్తామేమో అని చెప్పేసి నమ్మకం ఉన్నది. అది నేను చెప్పదలుచుకున్నాను. స్టేషన్ గన్పూర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే మీ మేడం గారు డీసీసీ ప్రెసిడెంట్. స్టేషన్ గన్పూర్ అనేది వార్ వన్ సైడా? అంతే. 18 కొట్టేస్తాం అక్కడ. ఏంటి కడియం గారిని చూసుకొని మాట అంటున్నారు? కడియం గారి సేవలు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మా ఎంపీ కడియం కావ్య గారి నిధులు తీసుకురావడం, మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి సీనన్న గారి వారి ప్రోత్సాహము లేకుంటే సహకారము, ఏ రకంగా చూసినా అక్కడికి మీరు తిరిగి స్టేషన్ గన్పూర్లో మాకు పోటీ లేదు. వార్ వన్ సైడ్. అయితే ఇక్కడ ఏంటంటే మాకు జనగామలో మాకు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. అవును. అందులోనూ పెద్ద మున్సిపాలిటీ జనగామ.
ఎప్పటి మున్సిపాలిటీ దాదాపు 50-60 సంవత్సరాల సీనియర్ ఉన్న మున్సిపాలిటీస్. ఇక్కడ అందరు ఎక్కువ నాయకులు ఎక్కువ కూడా జనగామలో కాన్సన్ట్రేట్ చేస్తున్న మాట వాస్తవం. సో ఇక్కడ మీకు స్థానికంగా మీ ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోవడం మీకు మైనసా? ఏం మైనస్ లేదు. మా ప్రతాప్ అన్న ఏమనుకుంటున్నారు మీరు? మా టైం బాగాలేదు, అప్పుడు ఏదో దొంగ ఓట్ల ఎమ్మెల్యే మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు దొంగ ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యే గెలిచింది, కానీ మా ప్రతాప్ అన్న గౌరవ ముఖ్యమంత్రితో చెప్తారు మీరు దొంగ ఓట్లు వేయించుకున్నారు ఎట్లా చెప్తారు ఈ మాట? అది లోకమంతా మాట్లాడుతున్నది 18,000 ఓట్లు దొంగ ఓట్లు వేయించుకుంటామని చెప్పేసి లోకమంతా మాట్లాడుతున్నది. రైట్. అంటే ఇప్పుడు మీకు మైనస్ ఇప్పుడు 10 వార్డ్స్ మీరు ఓడిపోతున్నారు మీరే అంటున్నారు. నేను ఓడిపోతా అని చెప్పలేదు. మాకు అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రతిపక్ష పార్టీ కూడా కొంత పోరాటం చేస్తూ ఉంటుంది, వాటితో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. మాకు ఒక 10 వార్డులలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీతో ఒక వార్డులో మాకు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. చెప్పలేము. ప్రచారంలో మీరు ఎత్తుకున్న ఆయుధం ఏంటి సార్? ప్రచారంలో ఎత్తుకున్న మా సంక్షేమ పథకాలు, ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలే. మరి ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ గెలుస్తాడు, మున్సిపల్ చైర్మన్ అయిపోతాడు. ఏం చేయబోతున్నాం మేము? చైర్మన్ ఎవరు డిక్లేర్ చేసింది ఆల్రెడీ? కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ ముందు డిక్లేర్ చేసే సంస్కృతి లేదు వెంకట్. మాకేందంటే మేము మెజారిటీ కౌన్సిలర్స్ గెలిచిన తర్వాత మాకు అధిష్టానం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళు మా అందరి అభిప్రాయాలను తీసుకొని ఒక వ్యక్తికి వారు షీల్డ్ కవర్లో పేరు పంపిస్తారు. అది కాంగ్రెస్ అంటే సీఎం వారు ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయం తీసుకోరు. ఇక్కడ స్థానిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే జనగామ మున్సిపాలిటీకి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి సరైన అభ్యర్థి ఎవరు ఉంటారు అని చెప్పేసి వారు ఒక ఫైనల్ నిర్ణయానికి వస్తారు. అట్లా మేము మున్సిపల్ చైర్మన్ డిసైడ్ చేస్తాం. కాబట్టి జనగామలో గెలిచిన ప్రతి ఒక్క బీసీ బిడ్డ, ఎందుకంటే ఇది బీసీ జనరల్, సో ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా మున్సిపల్ చైర్మన్ పదవికి అర్హులే. అందరూ అర్హులు ఒకరికే ఇస్తాం, ఒక్కరికే ఇస్తారు అంతే కదా. అప్పుడు కూడా అసమ్మతి వచ్చే అవకాశం ఎందుకు? ఇప్పుడు మొన్న 20 మంది గెలిస్తే ఒక పర్సన్ కి మీరు ఇస్తారు, కాకపోతే ఆశించే వాళ్ళు ఒక 3-4 ఇంకా ఉంటారు. ఎట్లా సర్దుబాటు చేస్తారు? మీకు తెలుసు ఆయన అడుగుతున్నారు, కానీ ఎమ్మెల్యే టికెట్ కూడా 15 మంది 20 మంది ఆశిస్తారు. అవును, ఒకరికే ఇస్తాము. ఏ బేసిస్ లో ఇస్తామండి? అదే ఒక బేసిస్ ఉంటుంది. అవును, ప్రతిదానికి ఒక బేసిస్ ఉంటుంది. అది ఫార్ములా ప్రతి పార్టీ దగ్గర ఉంటుంది. మా దగ్గర కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారమే A+B² అనేది ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారమే ఇస్తాం. ఓకే. సో మేడం గారు నిరంతరంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. అసలు మేడం గారు ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం అంటే డిసిసి ప్రెసిడెంట్గా అయినప్పటి నుంచి మొత్తం అసలు ప్రజల్లోకి బాగా తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు. అంటే వారి ఓపికను నేను ఒక కుటుంబ సభ్యుడిగా, భర్తగా నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అవును, కానీ పార్టీ ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను మన శక్తి వంచన లేకుండా తూచా తప్పకుండా పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా పని చేయాల్సిన బాధ్యత ఎవరికైనా ఏ స్టేజ్లో ఉన్న కార్యకర్తకైనా ఉన్నది. అవును, దాన్ని మేము ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సార్ ఇక్కడ 30 వార్డులలో? 44,000. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్, దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మీరు 20 మంది గెలుస్తారు అంటున్నారు కదా, గెలిచిన తర్వాత ఏం చేస్తారు సార్ మీరు? సూటి ప్రశ్న, దీంతో ముగించేద్దాం. ఒకటి, ప్రభుత్వ పథకాలు, రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క అర్హుడికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి, ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు ఇస్తాం. పెన్షన్ లేని వారికి ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తాం. తెల్ల బియ్యం ఏదైతే, సన్న బియ్యం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా పంపిణీ జరిగేలా చూస్తాం. ఇందిరమ్మ చీరలు ఖచ్చితంగా పంపిణీ జరిగేలా చూస్తాం. బల్బు ఏదైతే 200 యూనిట్స్ కరెంట్ ఉన్నది చూడు, దాన్ని ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. మహిళలకు ఉచిత బస్సు పర్ఫెక్ట్గా నడిచేలా చూస్తాం. అది పథకాలు. స్థానికంగా ఏంటంటే సీసీ రోడ్ల నిర్మాణము, సైడ్ డ్రైన్ల నిర్మాణము, విద్యుత్ దీపాల పెట్టడం కావచ్చు, అలాగే మంచినీటి సరఫరా కార్యక్రమం కావచ్చు, అలాగే పట్టణానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లడం కోసం ఏదైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్, ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ వరంగల్ కారిడార్ ఉన్నదో దాంట్లో ముఖ్యమైన ఏదైతే పథకాలు ఉన్నాయో ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా, జనగామలో ఉపాధి కల్పించే విధంగా, స్టేషన్ గన్పూర్లో ఉపాధి కల్పించే విధంగా, తొర్రూరులో ఉపాధి కల్పించే విధంగా, చేర్యాల్లో ఉపాధి కల్పించే విధంగా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడి
అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తులో చేపట్టాలి. ఈ జనగామ ఇటు సిద్దిపేట అటు సూర్యాపేటతో అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పేసి దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. రైట్. సో ఇది ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నమస్కారం.